నమస్తే, వెల్కమ్ టు భావత్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీలో చేరిన శ్రీరామాంజనేయపురం పాపాయిపాలెం టీడీపీ నాయకులు, కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. డబ్బున్నోడికే టీడీపీలో టికెట్, మరోసారి వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ. కమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఏపీ న్యాయయాత్ర. పెండ్లిమర్రి మండలం నంది మండల గ్రామంలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికిన ప్రజలు. పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం వారి ఆత్మీయ సమావేశం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని కొల్చారం మండలంలోని కొంగుడ్, అంసాన్పల్లి, కొల్చారం, కిష్టాపూర్, రాంపూర్, వరిగుంతం, చిన్నఘనపూర్, సంగాయిపేట, రంగంపేట సొసైటీ సీఈఓలు సాయిరెడ్డి, ఆంజనేయుల, పర్తిగారి కృష్ణ, నవీన్, శివకుమార్, రాములు, కృష్ణ, జితేందర్ రెడ్డి, నవీన్ యాదవ్లు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొల్చారం మండల వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను సీఈఓలు స్థానిక రైతులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఐకేపీ ఆధ్వర్యంలో వసూరాం తండాలో కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ సిబ్బంది ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు సంగాయిపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం మన మాంజిరా వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పతి సంఘం ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఓపెనింగ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ నల్లగంట్ల గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున కదిలివచ్చారు. వినూత్న రకాల నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. వేలాది మందికి అన్నదాన వసతి కల్పించారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలోని భారతీయ జనతా పార్టీ ఈరోజు బీజేపీ ముఖ్య అతిథిగా బ్రహ్మం హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్థానిక తమ భాజపా ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా పాలించడమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా మత కల్లోలాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరిగే విధంగా నరేంద్ర మోదీ పనిచేశారన్నారు. అత్యంత భయంకరమైన కరోనా సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో ప్రయత్నాలు చేసి వాటికి మందులను కనిపెట్టి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన ఘనత తమ మోదీకే దక్కిందన్నారు. కావున ఎన్ని పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది కేవలం తమ నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మేడ్చల్ జిల్లా నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. గంగ పూజలు నిర్వహించడం జరిగింది. సిద్ధవటం మండలంలోని మాచుపల్లి నందు సిద్ధవటం మండల వైస్ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కడప నగర మేయర్, వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు, కడప మరియు రాజంపేట పార్లమెంట్ల రీజనల్ కోఆర్డినేటర్ మరియు వైఎస్ఆర్సీపీ రాజంపేట నియోజకవర్గ అభ్యర్థి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి, సిద్ధవటం మండల ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి, కడప నియోజకవర్గ నాయకులు, రాజంపేట నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన బీసీ నేతలు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి ధర్మాన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీద వర్గాలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. అన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నాయంటే అందుకు సంక్షేమ పథకాలే ప్రధాన కారణం. స్వాతంత్ర్యానంతరం ఎన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం దిద్దాం. మూలపేటలో 4,000 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణపు పనులు చేపట్టామని తెలిపారు. హెచ్చర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామంలో జేహో బీసీ సమావేశానికి విచ్చేసిన ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వర్రావుకి ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఎన్ఈఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే మన ఓటు. జీవీఎంసీ 32వ వార్డు మార్కెట్ తరలిపోకుండా గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ విపక్షంలా ధర్నాలు చేసి జీవీఎంసీ పోలీసులతో పోరాడానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 32వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలే రామారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు లాంటి దుర్మార్గుడు వ్యాపారుల పొట్టగొట్టి వాళ్ల ఉసురు పోసుకున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటివి ఎన్నో అరాచకమైన పనులు చేశారని, అందుకే అక్కడ ఇమడలేక జన హృదయ నేత జగన్ అన్న పార్టీలో చేరానన్నారు. జగన్ ప్రభుత్వంలో దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చేపల మార్కెట్లకు షెడ్లు, గేట్లు వేయించి తమ మత్స్యకారులకు భద్రత కల్పించామన్నారు.
చీరాల మండలం గాంధీనగర్ పంచాయతీ ఎంజీహెచ్ కాలనీ మహాత్మా గాంధీ కోఆపరేటివ్ కళ్యాణ మండపం వద్ద ఎంజీహెచ్ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి హాజరైన చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సోదరులు మాట్లాడుతూ 2019లో శాసనసభ్యులుగా కరణం బలరామకృష్ణమూర్తిని అత్యంత మెజార్టీతో ఎలాగైతే గెలిపించుకుంటున్నామో అలాగే రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో వారి తనయులు చీరాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ ని కూడా అంతకు మించిన మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. చీరాల నియోజకవర్గం చీరాల మండలం గాంధీనగర్ పంచాయతీ ఎంజీహెచ్ కాలనీలో రామాలయం దేవాలయంలో పూజలు నిర్వహించి కాలనీలోని కళ్యాణ మండపంలో ఎంజీహెచ్ కాలనీ వాసులతో చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు సమావేశం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరు నిలబడే అని చెప్పి సందర్భంగా చెప్తాను. ఇచ్చిన ఓటు తప్పిన ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్ముడు జగను చెప్పిన మాట చెప్పిన చేసిన మా రాజన్న కొడుకుల జగను ఏ కష్టం పేదకుండకు పది పథకం కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతపురం పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలపై బూత్ కమిటీ కన్వీనర్లకు, సభ్యులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం వారి ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్న నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ భారీగా హాజరైన ఆర్యవైశ్యులు. పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఒక టీవీలోనో లేకపోతే యూట్యూబ్లోనో నాకు చూసి చాలా మంది అనిల్ అనే ఒక క్యారెక్టర్, ఒక రచ్చ క్యారెక్టర్, గట్టిగా మాట్లాడతారు లేకపోతే అనుకుంటారు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కూడా ఉండే ఉంటారు. అమ్మా ఒక్క 2 నిమిషాలమ్మా. కానీ అది కేవలం మీటింగుల మీద ప్రెస్లోనో నా అగ్రెసివ్నెస్ ఉంటుంది, కానీ ఆఫ్ స్క్రీన్ నేను అంత అగ్రెసివ్ నేను మామూలుగానే ఉంటాను. కేవలం అది స్టేజ్ మీద మా నాయకుల మీద ఎవరి మీద మాట్లాడినప్పుడు ఆ అగ్రెసివ్నెస్ ఉంటుంది తప్ప బయట నేను ఎవరిని కొట్టింది లేదు. నేను నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చా. నాకు నెల్లూరులో నిజంగా జగన్మోహన్ గారు అక్కడే ఉంటే
మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి కూడా ఇవ్వండి. అక్కడ అట్లాంటి మంత్రి పదవి అన్ని కూడా అవకాశం. మీ ఒక మంచి కార్యక్రమం ఏదైతే 5వ సంవత్సర వార్షికోత్సవం కోటప్పకొండ అన్నదాన సత్రానికి సంబంధించి ఎవరైతే ఆ కార్యక్రమం మీరందరూ 2 నిమిషాలు అలాగే గోపేట్ శ్రీనివాస్ గారు బయలుదేరారు. ఇంకా 5 నిమిషాలు వచ్చారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపేట్ శ్రీనివాస్ గారికి అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారికి మా సత్రం కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కోటప్పకొండ అన్నదాన సత్రం 5వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన కమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఏపీ న్యాయయాత్రకు ప్రజల విశేష ఆదరణ లభిస్తోంది. పెండ్లిమర్రి మండలం నంది మండలం గ్రామం చేరుకున్న వైఎస్ షర్మిలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ భూమి కోసం అవినాష్ రెడ్డి అనుచరులు హత్య చేశారు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపారు. వాళ్ల తమ్ముణ్ణి ట్రాక్టర్తో తొక్కించాలని చూశారు. నిందితులను కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. తమ్ముణ్ణి చంపాలని చూసిన వాళ్లపై ఎటువంటి చర్యలు లేవు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులు కావడంతో బాధితులను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా? ఓట్లు వేస్తే కనీసం కృతజ్ఞత లేదు. ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానిక? ఇక్కడే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదు. కడప స్టీల్ వైఎస్ఆర్ కళ. కడప స్టీల్ పూర్తయ్యి ఉంటే 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేవి. శంకుస్థాపనలు చేశారు తప్పిస్తే ప్రాజెక్టు ముందుకు కదలలేదు. జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారని షర్మిల ఆరోపించారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఇదే అవినాష్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని సాక్ష్యాలు గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నించొని చూస్తున్నారట. ఎందుకు అమాయకంగా చూస్తున్నారు సార్? అవినాష్ రెడ్డి గారు హత్య చేయకపోతే అసలు బాడీని ఎందుకు క్లీనప్ చేస్తున్నారు? సాక్ష్యాలను ఎందుకు మాయం చేస్తున్నారు అని అవినాష్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు సార్ అని అడుగుతున్నాం. నిందితుడిగా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అక్యూజ్డ్. ఇలాంటి అక్యూజ్డ్ ని మీరు పక్కన పెట్టుకుని సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా పక్కన నించున్నాడు అని మీరు చెప్తున్నారు అంటే మీరు అవినాష్ రెడ్డి హత్య చేశారు, అందుకే సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి పక్కన నించొని చూస్తున్నాడు అని మీరే చెప్తున్నారు కదా. మరి మీరే హంతకులు అని చెప్తున్న వాళ్లకు మళ్లీ మీరు టికెట్లు ఇవ్వడం ఏమిటి? హంతకులను వెలకేసుకొస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అని నా సొంత మేనమామే మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మేనమామ గారు, నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంతను దించడానికి. నా పని అక్కడ అయిపోయింది. కేసీఆర్ అనే నియంతను దించేశాం. ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ ప్రత్యేక హోదా తెస్తాము, మేము రాజీనామాలు చేసైనా తెస్తాము, వాళ్ళ తల ఉంచైనా తెస్తాము అని చెప్పిన మీరు ప్రత్యేక హోదాను విస్మరిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి జాబ్స్ విషయంలో అయితేనేమి, బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేస్తేనేమి, 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, 4,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, అమ్మఒడి కింద 2 బిడ్డలకు ఇస్తామని మీరు చెప్పి ఇప్పుడు ఒకరికే ఇవ్వడం అయితేనే, ఇవన్నీ మీరు ప్రజలకు చేస్తున్న మోసాలు. కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపడానికి నేను ఇక్కడ అడుగు పెట్టాను. అంతేకాదు ఈ కడప జిల్లా, కడప పార్లమెంటుకు నేను పోటీ చేస్తున్నది కూడా మీరు ఇలాంటి హంతకులను వెనకేసుకొస్తున్నారు కాబట్టి మళ్లీ ఇలాంటి హంతకులు అవినాష్ రెడ్డి ఇలాంటి సిబిఐ అక్యూజ్డ్ అని చెప్తున్న వీళ్లకు మళ్లీ మీరు టికెట్ ఇచ్చి వాళ్ళ అధికారాన్ని పెంచి వాళ్ళని మళ్లీ చట్టసభలకు పంపిస్తుంటే తట్టుకోలేక, రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి అంత ఘోరంగా చంపితే ఇంత అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. కడప జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మళ్లీ ఇలాంటి నాయకులకు ఓట్లేస్తే ఇవే మళ్లీ జరుగుతాయి.
తెలుగుదేశం పార్టీలో డబ్బులున్నోడికే టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఉందని వైసీపీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకరనారాయణ అన్నారు. అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఈ 5 ఏళ్లలో ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా అని ప్రశ్నించారు. నగరంలోని 32వ డివిజన్లో ఆదివారం ఇంటింటికి వైసీపీ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి శంకరనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నుపూస రవీంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కమల్ భూషణ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. శ్రీ రామాంజనేయపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పోలేపల్లి శంకర్, దొడ్డేటి కోటి, గోపి, కన్నా, ఏసుబాబు, లట్టుపల్లి వెంకన్న, మధురాల రాజు, కొత్తూరు బుజ్జి, ఎగిరిశెట్టి బాలస్వామి, భూక్య సీను, పాపయ్యపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బి నాగేంద్రబాబు, ఏడుకొండలు, భూలక్ష్మి, పవన్ కుమార్, ప్రసాద్, కొంకమ్మ, ప్రవళిక, ప్రసాద్, సీతారామమ్మ, నాగమ్మ, రాంబాబు, పూర్ణ, శివ, కృష్ణ, నాగలక్ష్మి తదితరులు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్లో చేరిన పలువురు భద్రాచలం బీఆర్ఎస్ నేతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీలో చేరిన శ్రీరామాంజనేయపురం పాపాయిపాలెం టీడీపీ నాయకులు, కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. డబ్బున్నోడికే టీడీపీలో టికెట్, మరోసారి వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఖాయం, ధీమా వ్యక్తం చేసిన అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ. కమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఏపీ న్యాయ యాత్ర, పెండ్లిమర్రి మండలం నంది మండల గ్రామంలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికిన ప్రజలు. పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం వారి ఆత్మీయ సమావేశం. ఇవే వరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.